మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 16వ తారీఖు డిసెంబరు నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనము. మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలం మీ వినికిడిలో మీ జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవదేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట మీ దుఃఖము సంతోషమగునని తెలియజేస్తున్నాడు. యేసయ్య చెబుతున్నటువంటి మాట నిశ్చయము, గ్యారంటీగా జరుగుతుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. సహోదరులారా, ఈ లోకములో మనుషుల మాట ఎంతవరకు గ్యారంటీ ఉంటుందో లేదో తెలియదు, కానీ దేవుని మాట 100% గ్యారంటీ. ఎందుకంటే భూమి ఆకాశము గతించును కానీ నా మాటలు గతించవు అని దేవదేవుడు తెలియజేసి ఉన్నాడు. సహోదరులారా, దైవ గ్రంథమందు దేవుడు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు రాయబడినటువంటి అనేక ప్రవచనాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, దేవుని నోట నుండి వచ్చిన మాట జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు మరి నిశ్చయముగా చెబుతున్నాడు, మరలా గ్యారంటీగా చెబుతూ ఉన్నాడు, మీ దుఃఖము సంతోషమవుతుంది అని. సహోదరులారా, ఒకవేళ మీ జీవితంలో దేవుని దృష్టి యథార్థంగా బ్రతుకుతూ, దేవునికి విధేయులై బ్రతుకుతూ, దేవుని నామ మహిమార్థమై జీవిస్తూ మీరు బ్రతికిన ఎడల, ఒకవేళ బహుశా మీరు యథార్థవంతులై కూడా దుఃఖం కలిగిన వారైతే దేవుడు అంటున్నటువంటి మాట 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనములో, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగుజేయును. ఈ మారు మనసు దుఃఖం పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగుజేయును. సహోదరులారా, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము, దేవుడు చెబుతున్నటువంటి మాట, మీరు లోకంలో బ్రతుకుతున్నారు గనక లోకము మీకు శ్రమ కలిగిస్తుంది. లోకాన్ని బట్టి మీరు శ్రమ పాలవుతారు. అయితే ఆ యొక్క దుఃఖము రక్షణార్థమైన మారు మనసులోనికి మిమ్మల్ని తీసుకుని వెళుతుంది. మీరు రక్షణలో బలపడే రీతిలో ఆ యొక్క దుఃఖము నిన్ను సరిచేస్తుంది. దెబ్బ తగిలినటువంటి వ్యక్తి ఆ దెబ్బ మాన్పాలి అంటే మరలా కుట్టు వేయాలి, మరలా దెబ్బ కలగజేయాలి. అది కలగజేసినప్పుడు మాత్రమే కలుసుకుపోయి ఆ దెబ్బను మాన్పివేసినట్లు ఈరోజు నువ్వు పడుతున్నటువంటి దుఃఖము దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, నీలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకోవటానికి, నీలో ఉన్నటువంటి ఏవైతే పనికి రానటువంటి ఏవైతే నీలో ఉన్నవో వాటన్నిటిని సరిచేసుకోవటానికి దేవుడు కలగజేశాడు అని నిన్ను నువ్వు సరిచేసుకుంటూ దేవుని చిత్తానుసారమైనటువంటి మారు మనసు పొందే వ్యక్తిగా బ్రతుకుతావని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సహోదరుడా, సహోదరి, దుఃఖంతో ఉన్నట్లయితే నీ దుఃఖమును ఆయన మాన్పివేసి నీకు సంతోషము ఆనందము కలుగుజేయనని దేవుని వాక్యం తెలియజేస్తుంది కనుక ఆ వాక్యాన్ని హృదయపూర్వకంగా విశ్వసించు. నీ జీవితంలో మేలులు చూసే వ్యక్తిగా ఉంటావు. అట్టి స్థితిలో దేవుడు నేటి నుండి మిమ్మల్ని నడిపించి మీ కష్టాలను తీసివేసి మీ దుఃఖాలను మాన్పివేసి ఆనంద సంతోషములిచ్చు కృపదేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలమందు నీ బిడ్డలైన వారు ఎందరూ బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితముల్లో తండ్రి ఈ వాగ్దానాన్ని నెరవేర్చి వారిని ఆత్మీయంగా బలపరిచి నీ కృపలో వాడుకుని భద్రపరచమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడునో ఎల్లప్పుడూనో ఆయన సన్నిధిదూత సదాకాలం తోడై ఉండి మిమ్మల్ని వెంబడించి బలపరిచి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.